వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో ఉన్న కోర్టు జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్గా మనకి 9 రకాల నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఆఫీస్ సబార్డినేట్ అని, దాంతోపాటుగా ప్రాసెస్ సర్వరు, రికార్డ్ అసిస్టెంట్, కాపీయిస్టు, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ అనే జాబ్స్కి నోటిఫికేషన్ ఇచ్చారు. టోటల్గా 773 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇందులో మనకి ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. 232 పోస్టులు ఆఫీస్ సబార్డినేట్ ఉన్నాయి. అలాగే ప్రాసెస్ సర్వర్ అనే పోస్టులు 95 ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ 36, కాపీయిస్ట్ 64, ఎగ్జామినర్ 49, ఫీల్డ్ అసిస్టెంట్ 61, టైపిస్ట్ 42, జూనియర్ అకౌంటెంట్ 159 పోస్టులు, స్టెనోగ్రాఫర్ 35 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ జాబ్స్ని మళ్ళీ జిల్లాల వైజ్గా డివైడ్ చేశారు. ఏ జిల్లా వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, అక్కడ ఏ కేటగిరీ వాళ్ళకి పోస్టులు రిజర్వేషన్ చేయబడి ఉన్నాయి, ఎస్సీనా, ఎస్టీనా, ఓసీనా, బీసీనా ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్స్లో ఇచ్చారు. అయితే ఈ వీడియో ద్వారా నేను మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, మనకి ఒక్కొక్క పోస్ట్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ఆ నోటిఫికేషన్కి సెలక్షన్ ప్రొసీజర్ ఎంత ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. అయితే అన్ని రకాల నోటిఫికేషన్స్కి కూడా మీకు గన క్వాలిఫికేషన్స్ ఉంటే ఎన్ని పోస్టులకైనా సరే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మొత్తం 9 రకాల పోస్టులు ఉన్నాయి కదా, వాటిలో మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఎన్నిటికైనా సరే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇతర వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇలాంటి డైలీ ఫాస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో అన్ని పోస్టులకి కూడా మనకి నోటిఫికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ చేసుకోవడానికి అంటే 24 జనవరి నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 13/2/2026 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. మరి ఆఫీస్ సబార్డినేట్ అనే జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే, మీరు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ మధ్యలో మీరు చదివి ఉంటే సరిపోతుంది, మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే 10th కంటే ఎక్కువ చదివి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఇక నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఒకేసారి చెప్పేస్తాను. దాంతోపాటుగా తెలుగు లాంగ్వేజ్ అనేది మనకి తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఏజ్ అనేది అన్ని పోస్టులకి కూడా 18 నుంచి 46 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ అయితే 51 సంవత్సరం వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే 56 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్కి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అనే జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో 45 మార్కులకి మనకి ఓవరాల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అని ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, 45 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది, 5 మార్కులకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. టోటల్గా 50 మార్కులకి ఈ విధంగా సెలెక్షన్ చేస్తారు. క్వశ్చన్ పేపర్ అనేది అన్ని పోస్టులకి కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజ్ల్లో కూడా వస్తుంది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి ఇది ప్రాసెస్ సర్వర్ అనే జాబ్కి సంబంధించింది. ఈ ప్రాసెస్ సర్వర్ అనే జాబ్కి మనం అప్లికేషన్ చేసుకోవాలి అంటే మనం 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. ప్రాసెస్ సర్వర్ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్కి సంబంధించి సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, 50 మార్కులకి మనకి సెలెక్షన్ ఉంటుంది, 45 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, 5 మార్కులకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇక ఈ సిలబస్ ఏముంటుంది అంటే, జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మొత్తం కూడా ఓఎంఆర్ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి రికార్డ్ అసిస్టెంట్. రికార్డ్ అసిస్టెంట్ అనే జాబ్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయింటే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి 100 మార్కులకి సెలెక్షన్ అనేది చేస్తారు. ఇందులో 60 క్వశ్చన్లు మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి ఉంటాయి, 40 క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. అలాగే మనకి టోటల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి 120 మినిట్స్ టైం అనేది మనకి ఇస్తారు. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో రెండిట్లోనూ ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి నెక్స్ట్ కాపీయిస్ట్ అనే జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే, కాపీయిస్ట్ జాబ్కి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అయినటువంటి ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో 45 వర్డ్స్ పర్ మినిట్ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ జాబ్కి సంబంధించి సెలెక్షన్ విషయానికి వస్తే టైప్ రైటింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ స్పీడ్ అనేది 45 వర్డ్స్ పర్ మినిట్, 100 మినిట్స్లో టైప్ రైటింగ్ స్కిల్ టెస్ట్ అనేది మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి ఎగ్జామినర్.
ఈ ఎగ్జామినర్ అనే పోస్ట్‌కి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే ఇంటర్మీడియేట్ పాస్ అయ్యుంటే సరిపోతుంది. మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికొస్తే 100 మార్కులతో మనకి సెలక్షన్ అనేది చేస్తారు. ఇందులో జనరల్ నాలెడ్జ్ నుంచి 60 క్వెషన్‌లు, అలాగే 40 క్వెషన్‌లు వచ్చి మనకి ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి సెలక్షన్ చేయడం జరుగుతుంది. క్వెషన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ అనే జాబ్‌కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీరు డిగ్రీ పాస్ అయ్యుంటే సరిపోతుంది. అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా మనకి ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ సెలక్షన్ విషయానికొస్తే 100 మార్కులకి సెలక్షన్ చేస్తారు. జనరల్ నాలెడ్జ్ నుంచి 60 క్వెషన్‌లు, అలాగే ఇంగ్లీష్ నుంచి మనకి 40 క్వెషన్‌లకి క్వెషన్ పేపర్ రావడం జరుగుతుంది. 120 మినిట్స్ టైం ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగులో మనకి క్వెషన్ పేపర్ ఉంటుంది. నెక్స్ట్ టైపిస్ట్. ఈ టైపిస్ట్ జాబ్‌కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే మీ దగ్గర డిగ్రీ క్వాలిఫికేషన్‌తో పాటుగా టైప్ రైటింగ్ స్కిల్స్ హయ్యర్ గ్రేడ్ అనేది మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. అలాగే తెలుగు లాంగ్వేజ్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి. సెలక్షన్ విషయానికి వస్తే మనకి ఈ పోస్టుకు సంబంధించి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే టైప్ రైటింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్‌కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసుంటే సరిపోతుంది. అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే నాలెడ్జ్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అనేది అడగడం జరిగింది. అంటే కంప్యూటర్ ఆపరేషన్స్ అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఏవైతే ఉన్నాయో వీటిపైన నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మరి ఈ జాబ్స్‌కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా కండక్ట్ చేస్తారు. ఇందులో 100 క్వెషన్స్ ఉంటాయి. 60 జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 క్వెషన్‌లు జనరల్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి. అండ్ మనకి ఇక్కడ ఈచ్ క్వెషన్‌కి 1 మార్క్ ఉంటుంది. అన్ని జాబ్స్‌కి కూడా మనకి ఎటువంటి నెగెటివ్ మార్క్స్ అనేవి ఉండవు. 120 మినిట్స్ పాటు మనకి ఈ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ లాస్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే మీకు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్‌తో పాటుగా టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అనేది వచ్చి ఉండాలి. దాంతోపాటుగా ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అనేది హయ్యర్ గ్రేడ్ అనేది వచ్చి ఉంటే మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్టెనోగ్రాఫర్ జాబ్‌కి సంబంధించి సెలక్షన్ విషయానికి వస్తే మనకి 120 వర్డ్స్ పర్ మినిట్ స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేస్తారు. ఇందులో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ ఎగ్జామినేషన్స్‌కి అంటే మీరు ఈ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవాలంటే మీరు ఈ విధంగా ఫీజు అనేది పే చేయాలి. ఓసీ, బీసీకి సంబంధించిన వాళ్ళైతే ₹600 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎస్సీ, ఎస్టీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఎక్స్ సర్వీస్‌మెన్, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ₹400 ఫీజు అనేది పే చేయాలి. ఇప్పటికీ మీకు ఒక డౌట్ అనేది ఉంటుంది. అది ఏంటి అంటే ఇక్కడ మాకు 9 రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి. మరి వీటన్నిటికీ ఒకేసారి అప్లికేషన్ ఫీజు పే చేయాలా? లేదా ఒక్కొక్క నోటిఫికేషన్‌కి సెపరేట్‌గా ఫీజు పే చేయాలనే డౌట్ అనేది ఉంది కదా మీకు. సో, మీరు ఎన్ని రకాల పోస్ట్‌లకి అప్లై చేస్తారో, ఒక పోస్ట్‌కి అప్లై చేస్తే ఒకసారి ఫీజు పే చేయాలి. 2 పోస్ట్‌లకి చేస్తే 2 సార్లు అంటే నోటిఫికేషన్ సెపరేట్‌గా మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి డిస్ట్రిక్ట్ వైస్‌గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని మీ జిల్లాకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా మీరు ఇక్కడ క్లియర్‌గా ఈ విధంగా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ సిలబస్ అంటూ ఏం లేదండి. మనకి సిలబస్ వాళ్ళే క్లియర్‌గా ఇచ్చేశారు మనకి నోటిఫికేషన్‌లోని. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి జనరల్ నాలెడ్జ్ అని ఏ విధంగా సెలక్షన్ చేస్తామని ఇచ్చేశారు కాబట్టి సో దాన్ని చదువుకుంటే సరిపోతుంది. మీకు బుక్స్ లింక్స్‌ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కొన్ని ప్రొవైడ్ చేస్తాను చూసుకోండి. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి టైపిస్ట్ అనే జాబ్‌కి ₹24,280 బేసిక్ పే ఉంది కదా! దీనికి ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుతారన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఇచ్చేటువంటి డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఇవన్నీ కూడా కలుపుకొని మీకు సాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్క పోస్ట్‌కి ఒక్కొక్క బేసిక్ పే అనేది ఉంటుంది. పోస్టును బట్టి మనకి 19,000 బేసిక్ పే ఉంది కదా! ఈ జాబ్స్‌కి అయితే 35,000 వరకు సాలరీ వస్తుంది. అండ్ స్టెనోగ్రాఫర్‌కి అయితే 50,000కి పైగా సాలరీ వస్తుంది. ఇలా మనకి పోస్టును బట్టి సాలరీస్ అనేవి వేరీ అవుతాయి. ఓకే. సో, ఇంకా మీకేవైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి వీడియో కింద తెలియచేయండి కామెంట్స్‌లో. నేను మీకు తప్పనిసరిగా రిప్లై ఇస్తాను. ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 24వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 13/2/2026 లోపు అప్లికేషన్స్ చేసుకోవాలి. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.